మీ వీడియోలో మేము ప్లే చేస్తాం. సో రైట్ సైడ్ లో మనకు కనబడుతోంది కొలను శంకర్ రెడ్డి గతేడాది లడ్డు వేలాన్ని దక్కించుకున్న అతను ఆయనే. సో 30,01,000 రూపాయలకి లడ్డు వేలాన్ని గతేడాది దక్కించుకున్నారు. ఈసారి కూడా మళ్ళీ పోటీలో ఉంటారని చెప్తున్నారు ఆయన. 7 సభ్యులతో కూడినటువంటి వాళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. సో వారంతా కూడా ఈసారి 40 అయినా 50 అయినా అసలు తగ్గేదేలే, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటున్నారు. ఎంతటికైనా వెళ్తాం, ఈసారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడమే మా టార్గెట్ అంటున్నారు వారంతా కూడా. సో ప్రస్తుతానికి ఆ విజువల్ మనం చూస్తున్నాం. బాలాపూర్ లడ్డు వేలం పైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మీరు కామెంట్ చేయండి ఎంత మేర లడ్డు ధర పలికే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లడ్డు ధర ఎంతవరకు వెళ్ళొచ్చు? సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, దానిలో కొన్ని కామెంట్స్ అడుగుతా నేను. వంశీకృష్ణ అంటున్నారు 35 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. వంశీకృష్ణ గారు 35 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. ఆ తర్వాత బాలాపూర్ గణేష్ ఫర్ యూ అని కామెంట్ చేశారు, ఆయన 45 లక్షల వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. శ్రీను ఫ్రమ్ కడప నుంచి కామెంట్ చేశారట ఆయన. కౌశిక శ్రీనివాస్ గారు 50 లక్షలు వెళ్ళొచ్చు అని కామెంట్ చేశారు ఆయన. సో 40 లక్షలు అని చెప్పి జాన్సన్ చిట్టం అంటున్నారు. లక్ష్మణాచారి 55 లక్షలను కామెంట్ చేశారు. సో సోమ నవీన్ కుమార్ గుప్తా మాక్సిమం 35 లక్షల వరకు వెళ్తుంది, అంతకంటే ఎక్కువ రీచ్ అవ్వకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త పడతారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో శ్రీధర్ ఇజ్జగిరి 200 కోట్లట. వామ్మో, అది చాలా బిగ్గెస్ట్ నెంబరు. 200 కోట్లు వెళ్ళదు, అంత ధర పలికే అవకాశం లేదు. సో సురగంటి మహేందర్ 60 లక్షల వరకు వెళ్తుందని కామెంట్ చేశారు ఆయన. ఆ తర్వాత వైట్ హాల్ కంట 45 లక్షలను కామెంట్ చేశారు. భాగ్యలక్ష్మి పబ్బతి 45 లక్షలను కామెంట్ చేశారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను మీ కామెంట్ని చదువుతాను. సో మీరు ఎంత ధర పలికే అవకాశం ఉంది, బాలాపూర్ లడ్డు వేలం ఎంత ధర పలికే అవకాశం ఉందో కామెంట్ చేస్తే నేను మీ కామెంట్ని చదువుతాను. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. సో గత ఏడాది లడ్డు వేలంలో అందుకున్నటువంటి కొలను శంకర్ రెడ్డికి అక్కడ కొంత సన్మానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఏడాది కూడా ఎవరైతే లడ్డుని వాళ్ళు కైవసం చేసుకుంటారో వారంతా కూడా మరుసటి ఏడాది ఈ లడ్డు వేలం కార్యక్రమానికి సంబంధించి వారిని స్వాగతిస్తారు, వారికి సన్మాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో కొలను శంకర్ రెడ్డి ఇందాక ఆర్టీవీతో మాట్లాడుతూ తాను దేశవ్యాప్తంగా లడ్డు ప్రసాదాన్ని పంచాను, అమిత్ షాకి ఇచ్చాను, మోదీకి ఇచ్చాను, అజిత్ దోవల్కి ఇచ్చాను, బిఎల్ సంతోష్కి ఇచ్చాను. సో దేశ స్థాయిలో పేరున్న నాయకులతో పాటుగా ప్రధాని, హోంమంత్రి అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీకి కూడా నేను ఇచ్చానని చెప్పుకొచ్చారు. సో అంతకంటే ముందు దాసరి దయానంద్ రెడ్డి ఆయన కూడా వేలంలో పాల్గొని 27 లక్షలకి లడ్డూని కవసం చేసుకుంటూ ఆయన కూడా నేను లడ్డు ప్రసాదాన్ని దాదాపుగా అందరికీ పంచేశాను, సుమారుగా 3,000 మందికి ఈ లడ్డు ప్రసాదాన్ని పంచానని చెప్పారు ఆయన. మరి ఈసారి దక్కించుకోబోయేది ఎవరు? ఈ 7గురిలో ఆ లక్కీ మ్యాన్ ఎవరు? 7గురిలో ఈసారి ఆ లంబోదరుడి ఆశీస్సులు ఎవరిపై ఉన్నాయి? లంబోదరుడి ఆశీస్సులతో 7గురిలో ఎవరు ఈసారి లడ్డూను దక్కించుకోబోతున్నారో చాలా ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది 30,01,000 ధర ఈసారి దాదాపుగా 40 వరకు కూడా వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి ఆ ప్రతినిధులందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 50 అయినా పాడతాం, 60 అయినా పాడతాం, ఈసారి లడ్డూ లేకుండా ఇంటికి వెళ్ళను అని చెప్పి వారంతా చెప్తున్న నేపథ్యం ఏ రకంగా ఉంటుందో చూడాలి. సో రాజు డిఎస్పీ కామెంట్స్ చేశారు 40 లక్షల వరకు వెళ్ళొచ్చంట. సో 40 లక్షల వరకు వెళ్ళొచ్చు అని చెప్పి రాజు డిఎస్పీ కామెంట్ చేశారు. వెంకట్ మణిక్ 68 లాక్స్ అంట. ఆయన పక్కగా 68 లాక్స్ అని చెప్పారంటే మరి కొంత ఎగ్జైటింగ్ థింగే. సో మురళీమోహన్ గారు ఆయన కామెంట్ చేశారు 40 లక్షల వరకు వెళ్తుందని చెప్పి. సుంకర సాయి చందు 40 లక్షలను కామెంట్ చేశారు. సో రమణొల్లా రవిచందర్ 60 లక్షలను కామెంట్ చేశారు. సో ఇంకా రాకేష్ యాదవ్ 65 లక్షలను కామెంట్ చేశారు. సో మరి మేజర్గా చాలా మంది మీ అభిప్రాయాలే కానివ్వండి, అక్కడ కమిటీ సభ్యులు చెప్తున్న మాటలు చూస్తుంటే కూడా ఈసారి 40 లక్షల వరకు కూడా లడ్డు వేలం వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో మనం ఆ విజువల్లో చూస్తూ ఉన్నాం, చాలా మంది కూడా ఉత్కంఠగా ఆ లడ్డు వేలానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అక్కడికి మాజీ మంత్రి సవిత్ ఇందారెడ్డి చేరుకున్నారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు, వేదిక పైన నిల్చున్నారు. ఆయన ఇప్పటివరకు కొంతమంది ప్రసంగించారు కూడా. సో ప్రస్తుతానికి ఎటు చూసినా బాలాపూర్ లడ్డు వేలం పైన ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. సో 40 కన్ఫర్మ్ బ్రో. సుంకర సాయి చందు 40 కన్ఫర్మ్ బ్రో అంటున్నారు. మేబీ 40 వరకు వెళ్ళొచ్చు. సో అంటే ప్రతి ఏడాది మనం గమనిస్తే ఒకసారి హిస్టరీలో కూడా చూస్తే 2021లో 18 లక్షలు పలికితే 2022 వచ్చేసరికి 25 లక్షలు అయింది దాదాపుగా. తర్వాత మళ్ళీ ఏడాది 2 లక్షలు పెరిగింది, పోయిన ఏడాది 4 లక్షలు పెరిగింది. మరి ఈసారి ఎంత మేర పెరగొచ్చు? గతంతో పోలిస్తే ఈసారి 4, 5, 6
ఏ స్థాయిలో లడ్డు ధర పెరిగే అవకాశం ఉందో ఒకసారి కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి ఆ లడ్డు వేలానికి సంబంధించి నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. రైట్, ఒకసారి అక్కడ గతంలో లడ్డు వేలను దక్కించుకున్నటువంటి కొరణ శంకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. గణేశ భగవాన్ యొక్క బాలాపూర్కు సంబంధించినటువంటి ప్రసిద్ధమైనటువంటి విశిష్టమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి గణేశ భగవాని లడ్డును ఓపెన్ యాక్షన్లు మీ అందరి ఆశీస్సులతో నేను కైవసం చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. నాతోటి ఆనాడు బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి సోదరులు నగదు రూపేణ సేమ్ డే చెల్లించాలని చెప్పి నిబంధన పెట్టిన కారణంగా ఆనాడు నేను డబ్బులు మొత్తం ఆనాడు మీ అందరి సమస్యలు ఇవ్వడం జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు సోదరిమణి సవితా ఇంద్రారెడ్డి గారు, శ్రీల కృష్ణారెడ్డి గారు, శ్రీ జి రాఘవరెడ్డి గారు, శ్రీ శశిధర్ గారు, అదేవిధంగా దేవాజీ శర్మ గారు, మా రంగారెడ్డి గారు, అనిత గారు, పారియాత గారు, ఉంగేటి లక్ష్మి గారు, విచ్చేసిన అన్నులకు తమ్ముల భర్తల పిల్లలకు మీడియా అందరికీ కూడా శిరస్సు వచ్చి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను కేవలం లడ్డును నా స్వార్థం కోసం కొనలే. నేను ఈ యొక్క దేశ రక్షణ కోసం, ధర్మం కోసం, దేశం కోసం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోసమే లడ్డూను కొనాలనే విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. నరేంద్ర मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు కుటుంబం पैसा फेंक रहे आपने अన్నారు. मैंने बोला कि मोदी सर मैंने जनता से चंदा करके चंदा వేసి పైసలు ఇచ్చాను కానీ నా సొంతం కాదని చెప్పి నేను రైతు బిడ్డనని చెప్పి రైతు కుటుంబం గెలుస్తుందని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి, బిఎల్ సంతోష్, అమిత్ షా గారికి, అజిత్ పవార్ గారికి చెప్పి తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని చెప్పి కూడా ఇది మన జాతి కోసం, మన దేశం కోసం నిజంగా ఇంత చరిత్రాత్మకమైనటువంటి యువ కిషోరం బాలపూర్లో ఉండవు. రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలు ఈ నవరాత్రులు మన గడప లోపల. ఇక్కడ హిందూ బంధువులుగా మాత్రమే అందరం వచ్చామనే విషయాన్ని గమనించాల్సిన అవసరం. కాబట్టి వేరు వేరు అనేక ప్రజలతో పాటు మా యొక్క జింకల్ సురన్న త్రివేణి విద్యా సంస్థ అధినేత, గణేశ్ ఉత్సవ సమితి సోదరులు మా నిరంజన్ రెడ్డి, యువ కిషోరుడు, నిద్ర ఓటరు ఓడు కానీ పొద్దున్న లేచి రాత్రి 1 గంట రాకుండా పొద్దున్న 5 గంటలకు వచ్చాడు. మా శ్రీనివాస్ రెడ్డి, మా వెంకటి లక్ష్మారెడ్డి, మా ప్రభాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, సంరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరికీ కూడా ప్రజల భక్తులకు పొలం జగన్ రెడ్డి గారికి, గుండూరు వెంకటాచారి గారికి నిజంగా నేను వారెంత గొప్ప చేశారంటే యువ కిషోరులైతే నిద్ర ఆధార మాంసం లేదు, మద్యపానం లేదు, ఏమున్న ఆధారం తర్వాతనే అవునా కాదా? ఓ భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే బాలాపూర్ కార్పొరేటర్ పొంగేటి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిన మనం చేస్తున్నాం. ఎవరో గణేశ భగవానికి మన తెలంగాణ రాష్ట్రంలో మన విజయనగరం పండుగ జరుగుతుందంటే మరి ఈరోజు ఈ జనసంఖ్య చూస్తుంటే బాలాపూర్ గ్రామంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఈరోజు అందజేయడం ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ గ్రామంలో మరి గత 10 రోజులు గారికి మరి రాకేంద్ర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు మరియు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మరి వినాయక చవితి ఉత్సవాలు ఎంత పకడ్బందీగా చేస్తుందంటే మనందరూ కూడా గర్వపడాల్సిన విషయం. ఈరోజు మరి మన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి కలెక్టర్ గారు ద్వారా గారు మరి ఏం జరుగుతుందో ఈ సభ్యుల చర్చ జరిపి మరి అధికారులతో రోజు రోజులు కూడా మరి అందరితో
మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా బలపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన